పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత పౌలు గారు సౌలు పౌలుగా మారిన మనోపరివర్తన పండుగను కొనియాడుతూ ఉన్నాం. టుడే వి సెలబ్రేట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీస్ట్ డేస్ ఆఫ్ ద కన్వర్షన్ ఆఫ్ సెయింట్ పాల్. సాల్ బికేమ్ పాల్. ఈ సంవత్సరం మన జీవితంలో ఇలాంటి మార్పులు కలుగునుగాక. ఆమేన్. This year may there be great transformation in the lives of each one of us. Amen. Saul became Paul, and what you are waiting for in your life as a change, pray for it. Thank you, Jesus. సౌలు పౌలుగా మారినట్టు మీ జీవితంలో ఏ మార్పులు కలగాలో దానికోసం ఆశతో ఈరోజు ప్రార్థనతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వాళ్ళతో మన ఉద్దేశంలో అర్పిస్తాం. క్రిస్టినా సింధూజా యతనపుడి 3వ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు ఆమె ఆత్మశాంతి పరలోకం చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు మిస్సెస్ క్రిస్టోఫర్ జేమ్స్ కుటుంబ సభ్యులు. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబం వారు చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం దైవశక్తి కలిగి జీవించినట్లుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దేవమణి మంచి ఆరోగ్యం, ఈ దినం ఆమె చేసే టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా హెచ్బి లెవెల్ అన్నీ పెరిగినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం వారి పరిచర్యలో ప్రభు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జకాయ సునీత మరియు చంద్ర. వీరు మనకు అనేక విషయాల్లో సహాయపడుతున్న కుటుంబం అమెరికాలో ఉన్నారు. వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి టెస్ట్లో ప్రత్యేక దీవెనలు ప్రభు కలుగు చేయమని ప్రార్థిస్తాం. ఈరోజు చాలా గొప్ప రోజు. ఈ సెంటర్లో ప్రారంభంలో క్రీస్తు గారితో నిలబడి అనేక విషయాల్లో సేవ చేసి త్యాగం చేసిన గురువు ఫాదర్ జెరీ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి శుభదినం. ఫాదర్ జెరీ, ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, బట్ వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. తప్పకుండా ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు జెరీ గారిని విష్ చేస్తారు, శుభాకాంక్షలు తెలియచేస్తారు. ఫాదర్ గారు మీకు ప్రత్యేక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఆ గోల్డెన్ డేస్ని మనం మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పించుకుంటూ ప్రభుని ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును
తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 121 ఈరోజు మనం ధ్యానాంశముగా తీసుకొని పాడబోతున్నాం. 121వ కీర్తన 2వ వచనం. Psalm 121 is the psalm we selected for today's adoration of divine mercy. Psalm 121:2 భూమి ఆకాశమును సృజించిన ప్రభు నుండే నాకు సహాయం లభించును. తన జీవితంలో సహాయం లేక పోరాడినప్పుడు దావీదుకి ఆ అనుభవం కలిగింది. Helpless situation, David said like this, from where shall come my help? My help shall come from God. కీర్తన 121 3వ వచనం. అతడు నిన్ను కాళ్ళు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిదురపోడు. Psalm 121:3 the one who guards you will not make you to stumble. The one who guards you will never sleep. Amen. Such a wonderful God. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, సహాయం వచ్చే శిఖరమును చూచి పాడే పాట. స్తోత్రం. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. కాళ్ళు తల్లడలనీయడు, కాచే దేవుడు కొనుక్కడు. కాళ్ళు తల్లడియనీయడు, కాచే దేవుడు కొనుక్కడు. ఇశ్రాయేలు కాచువాడు ఎన్నడూ నిద్రించడు. ఇశ్రాయేలు కాచువాడు ఎన్నడూ నిద్రించడు. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. పౌలు గారు మనోపరివర్తన రోజు గొప్ప కార్యములు జరగాలని మొదటి గుర్తును అర్పిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పౌలు మనోపరివర్తన రోజు ఈరోజు పండుగ. ఆయన తన జీవితంలో అందరినీ చెరసాలలో నెట్టేసి ఈడ్పించి బాధపెట్టిన మనిషి.
మొదటి తిమోతి 1:15 అందుకే ఆయన అంటాడు, నేను ఒకప్పుడు దోషిని, చాలామందిని బాధ పెట్టాను, కానీ దేవుని కరుణ నా మీద అపారముగా దేవుడు కురిపించాడు. ద లార్డ్స్ మర్సీ ఓవర్ఫ్లోడ్ ఇన్ మీ, దట్స్ వై వాట్ ఐ ఆమ్ టుడే. 1 Timothy 1:15. దిస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ పాల్స్ ఫీస్ట్ డే టుడే. మనలను కూడా అలా దేవుడు మలచునుగా. ఆమేన్. 121వ కీర్తన 5వ వచనం, ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును, అతడు నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను కాపాడును. ఆమేన్. Psalm 121:5. The Lord will guard you. He will become your shadow. He will stand at the right side of yours and he will protect you. ఆమేన్. దీనినే పాటగా పాడుతున్నాం. ఫాదర్ బెర్గ్మాన్స్ గారు సంగీతమును పాటగా పాడిన గొప్ప పాట ఇది. పాడుదాం. స్తోత్రం. సహాయముచు శిఖరమును చూచెదను, భూమి ఆకాశము సృష్టిన దేవుని చూచెదను. సహాయము చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. ప్రభువు నన్ను కాచును, నాకు నీడగా నుండును. ప్రభువు నన్ను కాచును, నాకు నీడగా ఉండును. పగలంతా రాత్రి అంతా కాచుచున్నాడు, పగలంతా రాత్రి అంతా కాచుచున్నాడు. సహాయముచే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. సహాయము చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గడిచిన సంవత్సరం అనేక కీడులు జరిగింది, ప్రాణాపాయం కూడా కలిగింది. అందువలన అదన్నీ జరగకుండా ఆపేదే ఈ కీర్తన. 121వ కీర్తన 7వ వచనం, ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడు, ఆమేన్. నిన్ను సురక్షితముగా నుంచును. ఆమేన్. Last year we suffered so many years, so many kinds of problems, danger for life. So many years we are suffering with this. We pray for the protection. That's a psalm. Psalm 121:7. The Lord will protect you from all the dangers. ఆమేన్. And He will keep you safe. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కీర్తన మనకు వాగ్దానముగా నెరవేరునుగా. ఆమేన్. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. సహాయము చే శిఖరమును చూచెదను,
ఆకాశము చేసిన కర్తను చూసెదను. ప్రభువే పలుకీడుల నుండి తప్పించి నన్ను కాపాడును. ప్రభువే పలుకీడుల నుండి తప్పించి నన్ను కాపాడును. ఆయనయే నా ఆత్మను అనుదినం కాపాడును. ఆయనే నా ఆత్మను అనుదినం కాపాడును. సహాయం వచ్చే శిఖరమును చూచెదను. భూమి ఆకాశము చేసిన కర్తను చూసేదను. సహాయం వచ్చే శిఖరమును చూసేదను. భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. అందరికి సంరక్షణ కలగాలని గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ దినము జరి గారి యొక్క జన్మదినోత్సవం, పౌలు గారు మన పరివర్తన దినం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ జయపాల్ గారు కూడా తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారు. సిస్టర్ జయపాల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరికీ సంరక్షణ కలగాలని ఇప్పుడే మనం పాడాం. ఆ పాట ఈ ప్రార్థనగా మారునుగాక. ఆమేన్. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును రేపటి దినం ఇక్కడికి రాబోతున్నా దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ DMI 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. 4వ గుర్తులో 121వ కీర్తన ఈరోజు ధ్యానాంశం చెప్పాను. 4వ అంశం 121 8వ వచనం. అతడు నీ రాకపోకలన్నింటను ఇప్పుడును
ఎప్పుడునూ నిన్ను కాపాడు. Amen. Psalm 121 verse 8, the fourth beautiful mysterious secret. The Lord will guard you in your going and coming now and forever. Amen. ఇప్పుడు మాత్రం కాదంట, ఎప్పుడును కాపాడు. Praise the Lord. ఒక చోట్ల ఉండలేము కదా, మనం ప్రయాణం చేయాలి, ఎన్నో పనులు ఉంటాయి. భద్రంగా తీసుకువెళ్తాడు, భద్రంగా తీసుకువస్తాడు. Amen. He will take you safely, he will bring you back safely. Amen. ఈ పాటను కూడా ప్రార్థనకు మార్చుకొని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. పోవునప్పుడు కాచును, వచ్చునప్పుడు కాచును. పోవునప్పుడు కాచును, వచ్చునప్పుడు కాచును. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు కాచును. ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు కాచును. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. ఎక్కడ ప్రయాణం పోయినా వచ్చినా, ఎక్కడ ఉన్నా మీ పిల్లలు వాళ్ళందరినీ దేవుడు దీవించాలని, సంరక్షించాలని ప్రార్థించి ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల, దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరికీ రేపటి దినం మీ అందరికీ పండుగ 10 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. కుటుంబ సమేతంగా రండని గడిచిన 25 రోజులుగా మీకోసం కంటిన్యూస్గా ప్రోగ్రాం జరుగుతుంది. మీరు చూస్తున్నారో లేదో, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. రోజు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. More than other years, this year almost 25 days we remembered you during this prayer and we are praying for you. Tomorrow is the culmination of that day, your feast day. Please come as a family and be blessed. And the timing is 10 o'clock to 2 o'clock, followed by the love meal. There will be a special blessing for you, special gift for you, and also special holy mass for you. రేపటి దిన వచ్చే వారందరికీ అనగా కుటుంబ సభ్యులకు, దివ్య కుటుంబ సభ్యులకు ఒక గిఫ్ట్ ఉంటుంది. అలాగే పూజా బలి, ప్రత్యేక దీవెనలతో కూడిన వాక్య పరిచర్య అవన్నీ కూడా మీకు లభ్యమవుతుంది. టైమింగ్ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు రండి. తర్వాత ప్రేమ విందులో పాల్గొని
దీవెనలతో మీరు అనేక సంవత్సరాలు మాతో నిలబడ్డారు. మీతో నిలబడే రోజు రేపటి దినం. ఉడకలు జరుగుతున్నాయి ఒక సైడు, చాలా ప్రోగ్రామ్స్, ఇవన్నిటి మధ్యలో మంచి ఆరోగ్యం ఇచ్చి బృందం అందరినీ దీవించి రేపటి దినం మీ అందరినీ నడిపించే భాగ్యం దయచేయమని కూడా ప్రార్థన చేసుకోవాలని ప్రత్యేకంగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. రేపటి దినం ఈ నెలకే చివరి శుక్రవారం, అందువలన ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థనతో గడిపి థ్యాంక్స్ చెప్తాం. దేవునికి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమాపణ కోరుకునే శుక్రవారం. టుమారో ఈస్ ద ఫైనల్ ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్, ఫస్ట్ మంత్, అండ్ విల్ బి ఆస్కింగ్ పార్డన్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. ఆల్సో వి ఆల్సో ప్రే ఫర్ ద నెక్స్ట్ మంత్. తర్వాత వచ్చే ఆదివారం అనగా 27వ తారీఖున, 28 అనుకుంటున్నాను, 28వ తారీఖున చివరి ఆదివారం. అందువలన థ్యాంక్స్ చెప్తాం. అందరు రండి. గడిచిన 2 ఆదివారములు బయట ప్రోగ్రాంలో ఉన్నాను. ఈ వారం చివరి ఆదివారమైన మామూలుగా తక్కువ ఉంటారు జనాలు, కానీ మీరు ఎక్కువగా వచ్చి థ్యాంక్స్ చెప్పండి. దేవునికి 28 రోజులు దేవుడు కాపాడాడు. 28 days God has protected us. That is the final Sunday of this month. Come and be blessed. ఆ రోజు గొప్ప సాక్ష్యములు కూడా మీరు వింటారు. You will be listening to some beautiful testimonies. ఈరోజు కార్యక్రమం 30 నిమిషాల్లో మనం త్వరగా ముగిస్తూ ఉన్నాం. కారణం మీరు మిగిలిన టైం అంతా ప్రభుతో గడపటానికి. వీఆర్ ఫినిషింగ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ బికాస్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ అ ప్రేయర్ థ్యాంకింగ్ ద లార్డ్. చివరి గుర్తులో భూమి ఆకాశమును సృజించిన ప్రభు నుండే లభించునని 121వ కీర్తన పలుకుతుంది. ద వన్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్, హీ విల్ బి ద వన్ టు హూమ్ ఐ డిపెండ్ ఆన్, ఐ విల్ సీక్ ఫర్ హిస్ శాంక్చురీ. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఆయనే సొంతం మనం. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. భూమి ఆకాశము సృజించిన ప్రభువు నుండే లభించును, భూమి ఆకాశము సృజించిన ప్రభువు నుండే లభించును. సహాయము సమాధానం సమస్తము లభించును, సహాయం సమాధానం సమస్తము లభించును. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను. వానము வையமும் படைத்தவரை நான் பார்க்கின்றேன், உதவி வரும் கண்மலை நோக்கி பார்க்கின்றேன். సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశం సృష్టిన చేసిన కర్తను చూచెదను. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ వైపే చూసి ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 25 రోజులు నీ వైపు చూసి ఈ కారుణ్య జపమాల చెప్పిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం దివ్యవాక్య కుటుంబ సభ్యుల పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం దేశ గణతంత్ర దినోత్సవం కొనియాడుతున్న దేశ భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న జరి గారు, సిస్టర్ జయపాల్ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను రేయింబగలు ఇక్కడ పనిచేస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దావీదుతో ఎక్కడ నుండి నాకు సహాయం లభించను, ప్రభు నుండే నాకు సహాయం లభించనని మళ్ళీ మళ్ళీ వాగ్దానమును పాటగా పాడిన మీ అందరి జీవితంలో ఇది నెరవేరి పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అతి భద్రంగా కాచి ఆయురారోగ్యముతో దీవించునుగాక. As David sang, as we sang together, from where shall come my help? My help shall come from the Lord, as you sang it as a promise. May these blessings remain with you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. సహాయం వచ్చే శిఖరమును చూచెదను, భూమి ఆకాశము చేసిన కర్త నీవే నీవే, నిన్నే నే చూచెదను.